అవునే రోహిత్ అన్న, నువ్వు ఇంతకీ కెప్టెన్ వేనా? వారిని పొట్టోడా నీకెందుకు వచ్చింది వేగా డౌటు? మళ్ళా లేకపోతే గదేం సపరిచుడే. నీ యవ్వ అసలు కెప్టెన్ అంటే ఎట్టాడాలా? టార్గెట్ 200 300 గుల్లిచ్చి ఓ 80 బాలకి 50 150 బాలకి 100 సపరియాలే. గది పద్ధతి, అంతేగాని పద్ధతి లేకుండా ఏందన్నా ఇది? ఓసి నీ కెప్టెన్ అయితే ఏంది, కాకుంటే ఏంది తమ్ముడు? ఓ రేంజ్ తర్వాత మన తాన మాటలుండవు, కోతలే. అయినా నేను ట్రెండ్ ఫాలో గాని తమ్ముడు, సెట్టు చెత్తా. నీ ట్రెండ్ తగలయ్యా, గిదేం ట్రెండ్ అన్నా? ఇంకో తూరు ఆడకనిక మీ ఊరికొస్తే అప్పుడు అడిగే, మీరు బుగులు పడాకే రిజ్వాన్ బై, మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు ఖచ్చితంగా సెమీస్ కొత్తారు, వచ్చి తీరాలే. అంతగా అవసరమైతే మీ ఓని అందరికి టిప్స్ నేనిత్తతి. గదేందివే గిల్లు? అవునన్నా, వాని గాళ్ళు ఖచ్చితంగా సెమీస్ కి రావాలనే. గీ పొద్దు నన్ను వాని గాళ్ళు దబ్బున అవుట్ చేసిర్రు. సెమీస్ లో వాని గాళ్ళ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటానే. తమ్ముడు నీకు ముందే చెప్పిన, జ్వరం కన్నెగా తగ్గినాక రారాని. నీ ఎవ్వ పాకు నేలతో అంటే చాలు పాకులాడుకుంటొత్తివి. ఇప్పుడు చూడు ఏమైందో. అవునే రోహిత్ అన్న, గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒత్తే గిత్తే నీకన్నా రావాలా నాకన్నా రావాలా? అంతేగాని గా బూమ్రన్నకి ఎందుకు ఇప్పిత్తివే? నీ ఎవ్వ నేను కూడా మన బూమ్రన్న సరిత పుల్లలు దిత్తి కదనే. ఓ సీనియర్ దిక్కు ఎవరెన్ని పుల్లలు వీకినారని కాదువే, ఎవరెవరి పుల్లలు వీకినారన్నది కూడా చూడాలే. ఎవరినన్నా గా పొట్టుని గా షదాబ్ గాని పిసికినాడు. గదే నేను ఓపెనర్ గా వచ్చిన గా అద్దాలోడు ఇమాం గాని నవాజ్ గాని పిసికి పడేసిన. పైగా వీని గాని ఇద్దరు లొడ్డపట్టోళ్లే. కరెక్టేవే, కానీ ఎవరు ఎన్ని రన్స్ ఇస్తున్నారన్నది కూడా చూడాలి కదా తమ్ముడు. వారనే రోహిత్ అన్న, నువ్వు అన్ని చూస్తున్నావు గాని నా స్పెషల్ టాలెంట్ ని మాత్రం బొత్తిగా చూస్తలేవే. నీ టాలెంట్ పాడుగాను, గదేం టాలెంట్ వే? బట్టలు మాపుకునేటట్ట బాల్ ని రుద్ది జిమ్మెతోలను చూసినా, గరుకు పేపర్ తో బాల్ ని ట్యాంపరింగ్ చేసే బౌలర్లను కూడా చూసినా. అంతెందుకు ఆ బాల్ ని నాకేసే బౌలర్లను కూడా చూసినా. కానీ గిట్ట తిట్టి మంత్రం వేసి పుల్లలు తీసేతోని యాడ చూలేవే. గింత తొండి ఆడతారని బొత్తి గనకలే. అవునే అర్థికన్నా గా మంత్రం ఏదో నాకన్నా చెప్పొచ్చు కదనే. నీ ఎవ్వ నేను కూడా గా మంత్రాన్ని నా బ్యాట్. నీ ఎవ్వ మ్యాచ్ సంకనాయిపోయిన దానికన్నా ఒక్క రన్ను దూరంలో ఆప్షన్ చేరి మిస్ అయినందుకే ఎక్కువ బాధ అవుతుందివే. బాధపడక తమ్ముడు, నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం తి. అన్నట్టు మనకు నెక్స్ట్ గోలతో ఉంది తమ్ముడు. ఇంకెవరితో వరుసగా 2 తూర్లు దెబ్బతిని వస్తున్నగా ఆస్ట్రేలియన్లతో. నైనా బాబరో, ఏమన్నా టిప్స్ కావాలంటే మొహమాటం పడకుండా అడుగుర్రి. రాక మా ఊరికొచ్చిర్రు, హెల్పింగ్ చేస్తా. వాయి గుట్టినోడు ఆయింట్మెంట్ రత్తే వాపు తగ్గదే. నీ ఎవ్వ ఇంక మాకు ఓల టిప్స్ వద్దే. మా సావేదో మేము సత్తాం, ఎట్టునూట తిప్పలు పడి సెమీస్కొత్తాం. గాడ రివెంజ్ తీర్చుకుంటాం చూడు. నీకు సింత చచ్చిన పులుపు సావలావే. చూసుకుందాం తి, గాడనే చూసుకుందాం తి. ఎనీహో ఆల్ ది బెస్ట్ తమ్ముడు. బాబర్ బై, నన్ను ఆడిపించుకున్న కథ వేరే ఉంటుండే కదనే. నీ ఎవ్వ అసలు మ్యాచ్ మరీ ఇంత ఘోరంగా సంకనాకపోనిక కారణం ఏందే? ఇంకేముందులే, గా బువ్వమ్మ టిప్స్ ని గుడ్డిగా నమ్మినారా బాబు. పాతసే పెరుగుతుంది నా టిప్స్ ఏమన్నా అంటే. అసలు టాస్ అప్పుడు బొమ్మ ఎవడు చెప్పమన్నాడులే? శనివారం పూట నెంబర్ చెప్పాలా, గది కూడా తెలియదా? బొమ్మ చెప్పినావు, టాస్ వీకింది, మ్యాచ్ కూడా వీకింది. చెప్పని పెత్తానాలు ఎవడు చేయమన్నాడులే? ఓసిని బువ్వమ్మ, టాస్ కి మ్యాచ్ కి ఏం సంబంధం ఉందే నాకు అర్థం కాదు. ఒరే ఉత్తమ్మతోడా, సంబంధం ఉంది. గిడ టాసే మ్యాచ్ ని డిసైడ్ చేస్తుందిరా బాబు. అసలు నెంబర్ చెప్పకుండా టాస్ ఎట్ట గెలుస్తారు, మ్యాచ్ ఎట్ట గెలుస్తారు నాకు అర్థం కాదు. ఆయనకి ఇప్పుడు కొంపలేం మునిగిపోలేవు. మళ్ళా తూరి మాత్రం నేను చెప్పినట్టునే టిప్స్ ఫాలో కండి. అంతేగాని గుల్లి ఉపాయాలు పడి ఎచ్చలకు పోయినారనుకో, రొచ్చులో పడతారు చూడు. నీ ఎవ్వ మ్యాచ్ పీక్తే వీకింది. కనీసంగా విరాటనన్నా సైలెంట్ గా పెట్టినాం, గదే చాలు. ఒరే రూఫుగా ఓ పక్క మా రోహిత్ జప్పరిస్తున్నాడు, మళ్ళా నేను కూడా జప్పరిస్తే బెదవడి మళ్ళా మీరు మా ఊరికి రారని లైట్ తీసుకున్నా గాని లేకుంటేనా. అన్నట్టు మనకి నెక్స్ట్ మ్యాచ్ ఓలతో రోహిత్. ఇంకెవరితో? విరాటు నాగిను గా తీటనాయన్లతో. ఎస్, గీ పాకనాయన్ల మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా గా నాగిన్ల మీద చూపిస్తా. గెట్ రెడీ ఫర్ విరాట పర్వం పార్ట్ 2 ఇన్ 3D. హోల్డెన్ విరాట్ అన్న, గిడ నేను కూడా 50 జప్పరిచినానే. నీ ఎవ్వరు నన్ను కూడా జర గుర్తించరే. వా నైనాయ్యరు, నువ్వు జోపిన 50 కాదు. మన సిరాజు, మన బూమ్రన్న, హార్దిక్ అన్న, కుల్దీప్ గాడు, గా జెడ్ స్పీడ్ జెడ్డు అందరూ తలా 2 పుల్లలు వీకి మ్యాచ్ ని గెలిపించిర్రు నిజమే. కానీ ఇవన్నీ మన హిట్ మ్యాన్ జప్పరిచిన గా అరడజన్ 6ల ముందు కనుమరుగైపోయినవే. ఎనీహౌ వింటేజ్ హిట్ మ్యాన్ ఇస్ బ్యాక్ అంటారా బాబు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్ చేస్తారో.